కథ పేరు ఆశాజీవి. రచయిత ఆర్డీవి. కోడిపుంజు ఇంకా కుయ్యనే లేదు. సెల్ ఫోన్ మాత్రం అదే పనిగా మోగడం మొదలుపెట్టింది. కోడి కూతకు బదులు ఫోన్ మూత నిద్రలేపింది నన్ను. 4 కొట్టడానికి తయారుగా ఉంది గడియారం. హలో అనే లోపే అవతలి గొంతు శనార్దయ్య అన్నది. గత 25 ఏళ్లుగా పరిచయం ఉన్న గొంతే అది. నిద్ర మత్తులో కూడా గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ గొంతు పేరు గంగన్న. గంగన్న మా పాలేరు. నా దగ్గరే నమ్మకంగా పనిచేస్తున్నాడు. పొలం పనులన్నీ వాడే దగ్గరుండి చూసుకుంటాడు. కష్టజీవి. కష్టపడేవారంటే నాకు చాలా అభిమానం. నేను నా కష్టాన్ని నమ్ముకుని చిన్న రైతు స్థాయి నుంచి ఊర్లో మూతపరి రైతుల్లో ఒకడిని అయ్యాను. ఏంద్రా గంగు, ఇంత పొద్దుగాల ఫోన్ చేసినావు, ఏం సంగతి అని అడిగినాను కళ్ళు పూర్తిగా తెరిచే ప్రయత్నం చేస్తూ. క్షమించయ్యా, మీ నిద్ర సెడగొట్టినట్టున్నాను. నిన్న రేతిరి నుంచి నాకు ఒంట్లో బాగుండలేదు. ఈ ఏళ డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకుని అట్నుంచి అట్టే పొలం కాడికి పోతానయ్యా అన్నాడు అమాయకంగా. ఓర్ని, రేతి తాటికల్లు ఎక్కువగా తాగినవా అయింది? అట్టాగే పోయి చూపించుకో ఆసుపత్రిలో. డబ్బులేమన్నా కావాలంటే మీ అమ్మగోరిని అడిగి పట్టుకుపో అన్నాను వాడికి ధైర్యం చెబుతున్నట్లుగా. ఫోన్ పెట్టేస్తుండగానే పెరట్లో నుంచి కోడికోత. నాకేదో గుర్తొచ్చినట్లుగా, ఏమే ఇవాళ పట్నం పోవాలి కదా, మర్చిపోయావా? తెల్లారింది లేవు అని కేకేశాను ఆ ఇంటిదాన్ని. పాలేరు తోడు లేకుండా నేను పట్నం ఎప్పుడూ పోయి ఎరుగను. ఇవాళ ఒక్కడినే పోవాలి. అయినా పట్నం నాకు కొత్త ఏమీ కాదు. కాకపోతే పట్నం వాళ్ళంటేనే పడదు నాకు. పల్లెటూరు వాళ్ళంటే చాలా చిన్నసూపు వాళ్లకు. అమాంతం మోసం చేయాలనుకుంటారు. పని పాట చేయకుండానే, కష్టపడకుండానే పైసా సంపాదించాలని చూస్తారు. పట్నం పరిసరాలు ఎంత కాలుష్యంగా ఉంటాయో పట్నం ప్రజల్లో అంత కల్మషం ఉంటుంది. అంతా దోపిడీ, మోసం. అయినా మా బోటి పల్లెటూరు వాళ్ళకి పట్నం పోక తప్పదాయే. పొలానికి సంబంధించిన ప్రతిదీ పట్నంలోనే కొనాలే. పట్నం పోయే బస్సు 10ంటికి వస్తుంది ఊళ్ళోకి. గంట ముందే తయారయ్యి ఇంటి ముందు కుర్చీలో కూర్చొని పేపర్ తిరిగేస్తున్నాను సుట్ట కాలుస్తూ. సిటీ పేపర్లో అన్నీ నేరాలు ఘోరాలే. ఇక ఈ పట్నం ప్రజలు మారరు అనుకుంటుండగానే బస్సు హారన్ మోగింది. కండువా భుజాన వేసుకుని చేతిలో కర్రతో దర్జాగా బస్సులో ఎక్కి కూర్చున్నాను. గంట ప్రయాణం తర్వాత దుమ్ము రేపుతూ సిటీ బస్ స్టాప్లో ఆగింది బస్సు. దిగాల్సిన ప్రయాణికులు ఇంకా దిగనే లేరు. అవేమీ పట్టింపు లేకుండా ఎక్కాల్సిన వారు ఆపాటికి సగం మంది ఎక్కేశారు తోసుకుంటూ. బస్సు దిగకముందే మొదలయ్యాయి నా తిప్పలు. 15 గంట పట్టింది బస్సు దిగాలంటే. బతుకు జీవుడా అనుకున్నాను ధోతి సరిచేసుకుంటూ. 2 అడుగులు కూడా ముందుకు వేయనే లేదు. 5-6 ఆటో రిక్షాలాగాయి ఒకదానికి పోటీ పడుతూ మరొకటి. ముందుగా వచ్చిన ఆటో వాళ్ళ కిధర్ జనేకా అన్నాడు నిర్లక్ష్యంగా నోట్లో పాన్పరాక్ నములుతూ. వాడి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండానే తల అడ్డంగా ఊపాను. వాడేదో గొనుక్కుంటూ చికాగా మొహం పెట్టి వెళ్ళిపోయాడు. వాడి చికాకులో ఎక్కడి నుండి వస్తారో ఈ పల్లెటూరోళ్ళు అని అర్థం ఉందని నాకు అర్థమైంది. అంతలోనే ఇంకో ఆటో వాళ్ళ మాసిన గడ్డంతో వచ్చి, బోలో సాబ్, కహా జానా హై ఆప్కో అన్నాడు. భాషలో కొంచెం మర్యాద కనిపించింది. అయినా మోసగాళ్ళు మర్యాద ప్రదర్శిస్తారని తెలుసు నాకు. గాంధీ చౌక్ వస్తావా అన్నాను. కూర్చోండి సాబ్. ఎంత తీసుకుంటావు? 60 రూపాయలు సాబ్. నేనేమి కొత్త కాదు. నెలకు 10 సార్లు వస్తాను ఈ పట్నంకు. 50 రూపాయలే అవుతుంది. 50 ఇస్తాను, వస్తావా? లేదు సాబ్, 60 అవుతాయి. ఇప్పుడు రేట్లు పెరిగాయి. 2 రోజులకే రేట్లు పెరిగాయా? నేను మొన్ననే ఎక్కాను ఆటో అని తెలివిగా వాదించాను. 10 రూపాయల కోసం ఆలోచించకండి సాబ్ అన్నాడు. నేను 60 ఇవ్వకూడదు అనుకున్నది 10 రూపాయలు లేక కాదు. పట్నం ఆటో వాళ్ళ వద్ద మోసపోవడం ఇష్టం లేక. 50కి వస్తేరా, లేకపోతే వేరే ఆటో చూసుకుంటా అన్నాను కొంచెం కోపంగానే. కూర్చోండి సాబ్, 50 ఇవ్వండి అన్నాడు నిరాశగా. ఇక తప్పదా అన్నట్లుగా. ఆటో వాళ్ళ నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించింది నాకు అతని మొహంలో. అయినా అవేమీ పట్టించుకోలేదు నేను. ఆటో 4 రోడ్ల కూడలి వద్ద ఆగింది. సిగ్నల్ కోసం చూస్తున్నాడు ఆటో వాళ్ళ. ఆటో పక్కనే తెల్లటి పొడవైన కారు వచ్చి ఆగింది. కారు ఆగగానే మా ఆటో వెనకాలే ఉన్న ఒక వ్యక్తి కారు అద్దాలపైన నీళ్లు చల్లి చిన్నపాటి వైపర్తో తుడవడం మొదలుపెట్టాడు. అద్దాలు తుడవడం అయిపోయాక డబ్బులు అడిగాడు కార్ డ్రైవర్ను సైగలతోనే. ఆ వ్యక్తిని గమనిస్తున్న నేను, ఈ పట్టణంలో ఇదొక పద్ధతి అడుక్కోవడానికి అనుకున్నాను మనసులో. అంతలోనే సిగ్నల్ పడింది. కారు డ్రైవర్ ఆ వ్యక్తిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి మరో కారు దగ్గరికి వెళ్ళబోయేంతలో ఆటో వల్ల అతన్ని పిలిచి జేబులోంచి 10 రూపాయలు తీసి ఇచ్చాడు. ఆ వ్యక్తి మొహం ఆనందంతో వెలిగిపోయింది. ఆశ్చర్యపోవడం నా వంతైంది. నాతో 10 రూపాయల కోసం 10 నిమిషాల పాటు వాదించిన ఆటో వాళ్ళ ఆ వ్యక్తి అడగకుండానే 10 రూపాయలు ఇచ్చాడు.
వాటితో పాటుగా నా ఆలోచనలు కూడా కదిలాయి. అద్దంలో కనబడుతుంది అతని మొహం. ఇంతకు ముందున్న నిరాశ ఇప్పుడు కనిపించట్లేదు. ఆత్మవిశ్వాసంతో కూడిన తీక్షణమైన చూపు. నాకు ఆటో వాళ్ళని పలకరించాలని పెంచింది. ఈ ఆటో రిక్షా నీదేనా? లేదు సాబ్, కిరాయి ఆటో. చూడడానికి చదువుకున్నట్లుగా ఉన్నావు. ఈ ఆటో రిక్షా ఎందుకు తోలుతున్నావు? అవును సాబ్, ఎంఏ వరకు చదువుకున్నా. కరోనా వల్ల ఉద్యోగం పోయింది. ఇంకో ఉద్యోగం వెతుక్కుంటున్నా. అంతవరకు ఈ ఆటో. మరి అంత ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు ఆ వ్యక్తికి 10 రూపాయలు ఎందుకు దానం చేశావు అని అడిగాను ఆత్రంగా. ఓ అదా, నేను చేసింది దానం కాదు సాబ్. అతను బిచ్చగాడు కాదు. అతనికి 2 కాళ్ళు లేవు. అయినా అతను అడుక్కోవడం లేదు. ప్లాస్టిక్ కాళ్ళను పెట్టుకుని పనిచేసి పైసలు తీసుకుంటున్నాడు. బ్రతుకుపైన ఆశ ఉన్నవాడికి అడుక్కోవాల్సిన అవసరం లేదని ఆ వ్యక్తిని చూసి తెలుసుకున్నా సాబ్. నేనిచ్చింది అతని ఆత్మస్థైర్యానికి అన్నాడు. నా ఆశ్చర్యం రెట్టింపైంది. కష్టపడి పనిచేసే వ్యక్తి నాకు అడుక్కునేవాడిలా కనిపించాడు. ఇంత మంచి మనసున్న ఆటో వాళ్ళ మోసగాడిలా కనిపించాడు. 2 కాళ్ళు లేకున్నా పని చేసుకుంటున్న ఆ వ్యక్తిత్వం ముందు 10 రూపాయల కోసం పరితపించిపోయే పరిస్థితుల్లో ఉన్న కష్టపడేవాడిని అదే 10 రూపాయలతో ప్రోత్సహించిన ఆటో వాళ్ళ మానవత్వం ముందు పట్నం ప్రజల పట్ల ప్రతికూల దృక్పథంతో ఉన్న నా మూర్ఖత్వం నన్ను సిగ్గుతో తలదించుకునేలా చేసింది. దిగండి సాబ్, గాంధీ చౌక్ వచ్చేసింది అన్న ఆటో వాళ్ళ మాటలు నా ఆలోచనలను అడ్డుకున్నాయి. ఆటో దిగి ఆటో వాళ్ళకు 60 రూపాయలు ఇవ్వబోయాను. అతను 10 రూపాయలు తిరిగి నాకు ఇచ్చేస్తూ, మనం మాట్లాడుకున్నది 50 రూపాయలే సాబ్ అన్నాడు. తిరిగి ఇచ్చిన ఆటో వాళ్ళ తీసుకోడని నాకు తెలుసు. అతని వ్యక్తిత్వం అటువంటిది. ఈరోజు ఒక గొప్ప పాఠాన్ని నేర్పించాడు ఈ ఆటో వాళ్ళ కాదు, అతను ఆశాజీవి. ఉంటా సాబ్ అని ఆటో రిక్షా స్టార్ట్ చేస్తున్న అతన్ని అలాగే చూస్తుండిపోయాను. చేతిలో 10 రూపాయల నోటుతో. నోటు పైన తాత బోసి నవ్వు నన్ను వెక్కిరిస్తున్నట్లుగా అనిపించింది. కథ సమాప్తం.